కృష్ణా గోదావరి డెల్టా రైతాంగం వరి తర్వాత దున్నకుండా అపరాలు పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందే విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. మరికొందరు వరి కోతల అనంతరం దుక్కులు చేసి అపరాలను సాగు చేస్తారు. సాగు ఏ పద్ధతిలో చేపట్టినా అపరాల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి అనువుగా ఉండే మేలు రకాలతో పాటు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. వరి మాగాణుల్లో అపరాల సాగు గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన సైక్లోన్ వల్ల ఈ వరి కొలతలు ఆలస్యం అవడము, కొన్ని ప్రాంతాల్లో వరి మాగాల్లో వేసిన మినుము కానీ పెసరు కానీ దెబ్బతినడం జరిగింది. సైక్లోన్ వల్ల ఆలస్యంగా వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. దీనిలో మినుమును పెసరును కూడా సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆలస్యంగా అయినప్పటికీ అంటే వరి మాగాల్లో పెసరు కానీ మినుము కానీ సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎల్బీజీ 884 కానీ 904 కానీ చిరు సంచుల దశ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి 932 కానీ, అదేవిధంగా తిరుపతి నుంచి రిలీజ్ అయినటువంటి టీబీజీ 129 కానీ, ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు వరి మాగాల్లో సాగు చేసుకోవడానికి అనువైనవి. మినువులు పాత రకాలైనటువంటి ఎల్బీజీ 752 కానీ, అదేవిధంగా జీబీజీ 1 కానీ, టీబీజీ 104 కానీ, ఈ రకాలు కూడా మనం సాగు చేయడానికి వీలవుతుంది. అంటే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, అదేవిధంగా నార్త్ కోస్టల్ జోన్లో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాల్లో కూడా మన ఈ రకాలను మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు. అదేవిధంగా పెసర విషయానికి వచ్చినట్లయితే కొత్తగా విడుదలైనటువంటి ఎల్జీజీ 630 కానీ, అదేవిధంగా ఎల్జీజీ 607 కానీ, ఎల్జీజీ 574 కానీ, ఈ రకాలు కూడా పల్లాకు తెగులను తట్టుకునే రకాలు. ఇవి కూడా మనకి ఈ వరి మాగాల్లో వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు. అదేవిధంగా పాత రకాలైనటువంటి IPM 2-14 కానీ, ఎల్జీజీ 460 కానీ, అదేవిధంగా TM 96-2 కానీ, ఈ రకాలు కూడా మనకి ఈ డిసెంబర్లో కూడా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు ఇవి. అంటే వరి మాగాల్లో విత్తన మోతాదు చూసినట్లయితే పెసరై చూసుకున్నట్లయితే 12-14 కిలోలు ఒక ఎకరానికి వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మినుము విషయానికి వచ్చినట్లయితే 16-18 కిలోలు ఒక ఎకరానికి వరి మాగాల్లో వేసుకోవడానికి అనువైన విత్తన మోతాదు. ఈ విత్తనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా అయింది కాబట్టి వాటిని వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మనకి ఇమిడాక్రోపిడ్ 5 మిల్లీలీటర్లు, అదేవిధంగా థయామిథాక్సమైతే 5 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి మనం విత్తుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఈ ఎండు తెగులు ఎక్కువగా ప్రధానమైన సమస్యగా ఉంది అక్కడ కూడా మనకి ట్రైకోడర్మా తోటి కిలో విత్తనానికి 8-10 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే భూమిలో ద్వారా వచ్చే ఎండు తెగుళ్ళని కానీ నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 20 రోజుల తర్వాత కలుపు అనేది ప్రధానమైన సమస్య ఉంటుంది. దానికి ఏంటంటే ఫ్యూజీఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనకి 20 రోజుల తర్వాత తేమ ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే సుమారుగా అన్ని రకాల కలుపుని మనం నివారించుకోవడానికి వీలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మన బంగారు తీగ అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి ఈ పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటరు ఒక 20-25 కిలోల ఇసుకతో కలుపుకొని జల్లేసిన తర్వాత ఒక 300-500 లీటర్ల నీటిని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బంగారు తీగ నివారించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు ఈ వరి మాగాల్లో కూడా వరి తీసేసిన తర్వాత దున్ని వేయడం జరుగుతూ ఉంది. అక్కడ మాత్రం విత్తన మోతాదు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెట్టలో వేసిన విత్తన మోతాదునే మనం వాడాలి. అంటే మినుము అయితే 8-10 కిలోలు ఒక ఎకరానికి, అదేవిధంగా పెసరైనట్లయితే 6-7 కిలోలు ఒక ఎకరానికి మాత్రమే మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా వరి కోతలు రావడం అక్కడ వేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా మినుములో చూసుకున్నట్లయితే ఎల్బీజీ 884 కానీ, ఎల్బీజీ 904 కానీ, టీబీజీ 129 కానీ, టీబీజీ 104 కానీ, జీబీజీ 1 కానీ, ఈ రకాలను మనం వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పల్లాకు తెగుళ్ళు తట్టుకుంటాయి కాబట్టి
అవి అనుకూలమైన రకాలు. అదేవిధంగా పెసర్లో కూడా ఎల్జీజీ 607 కానీ 630 కానీ, పాత రకాలైనటువంటి ఎల్జీజీ 460 కానీ, ఐపీఎం 2-14 కానీ ఇలాంటి రకాలను మనం జనవరి ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పూత సమయంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నట్లయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం వేసుకోవడం మంచిది. అంటే మార్చిలో వేసుకున్నట్లయితే అది ఎండలో మనకి పూత వస్తుంది కాబట్టి పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది. మొగ్గ దశలో ఒక తడి ఇవ్వడము, అదేవిధంగా గింజ గట్టిపడే దశలో ఒక తడి ఇవ్వడము, అదేవిధంగా ఫోలియర్ న్యూట్రిషన్లు అంటే 3-19 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ ఇలాంటి మందులు మనం పిచికారీ చేసుకున్నట్లే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ఎక్కడైతే చౌడు పొలాల్లో ఈ పెసర కానీ మినుము కానీ వేసుకోవాల్సిన రైస్ సోదరులు ఉన్నారో అక్కడ తక్కువ కాల పరిమితి గల రకాలను వేసుకోవడం ఉత్తమమైన మార్గం అండి. ఎందుకంటే త్వరగా బెట్టకొస్తుంది, తర్వాత లవణాలన్నీ పైకి రావడం వల్ల తొందరగా అది పంట తిరుగుమారిపోతుంది. అక్కడ ప్రాంతాల్లో ఏంటంటే మంచి నీళ్ళని అంటే కాలువ నీళ్ళని ఒక తడి ఇచ్చినట్లయితే ఈ నవలాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చౌడును కూడా మనం అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఏ పురుగులు వస్తున్నాయి, ఆ పురుగులకు తగ్గట్టుగా మందులను సెలెక్ట్ చేసుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పెసర మినువులో వరి మాగాల్లో కానీ వేసవిలో కానీ అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది.